నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురువు. నమస్కారం అండి. ఓం నమ శివాయ, ఓం నమో వెంకటేశాయ. గురుగారు, ఆగస్టు మాసం, విశేషంగా శ్రావణ మాసం, తులారాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది? ప్రజెంట్ వీళ్ళ టైం ఎలా నడుస్తుంది? ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు, పరిహారాలు తీసుకుంటే బాగుంటుందంట? తులారాశి వాళ్ళ పరిస్థితి బాగానే నడుస్తుంది. వీళ్ళ గ్రహస్థితి చూద్దాం ఒకసారి. 9వ ఇంట్లో శుక్రుడు, 10వ ఇంట్లో బుధుడు, 11వ ఇంట్లో సూర్యుడు, 12వ ఇంట్లో కుజుడు. సో 12వ ఇంట్లో కుజుడు ఉన్నాడు కాబట్టి ధైర్యం కోల్పోతారు. ఫస్ట్ వీళ్ళు ధైర్యం అనేది కోల్పోతారు. కానీ ధైర్యం కోల్పోవడం వల్ల అదొక మైనస్ అయితే, ప్లస్ ఏంటి అంటే 9వ ఇంట్లో శుక్రుడు ఉండడం వల్ల స్త్రీ వల్ల కలిసి వస్తుంది. అంటే ఒక జాబ్ రావడం, ఒక వ్యాపారం పెడితే హిట్ అవ్వడం స్త్రీ వల్ల. 10వ ఇంట్లో బుద్ధి, అంటే బుద్ధి బాగా పనిచేస్తుంది సొసైటీలో. మీ వ్యాపారం పెట్టేది మీరు సొసైటీలోనే పెడతారు కదా. సో ప్రజల మధ్యలో మీరు ఏ షాప్ పెట్టాలి అని బాగా ఆలోచించి, లేకపోతే ఏ జాబ్కి అప్లై చేయాలని బాగా అర్థం చేసుకొని, ఈ శక్తి అనేది ఈ అర్థం చేసుకొని ప్రాక్టికల్గా హిట్ చేసే శక్తి వీళ్ళకి ఇక్కడ స్త్రీమూర్తి వల్ల, అక్కడ ఆమె అదృష్టం ఎప్పుడైతే వీళ్ళకు వచ్చేటట్టు చేస్తారో స్త్రీమూర్తి తులారాశి వాళ్ళకి, అప్పుడు వీళ్ళకి సక్సెస్ అనేది వస్తుంది. వీళ్ళ బుద్ధి జాగృతం అవ్వడం వల్ల. ఫస్ట్ 11వ ఇంట్లో సూర్యుడు కేతువు ఉన్నారు కాబట్టి వీళ్ళు జాబ్ కానీ వ్యాపారం పెడితే పేరు ప్రఖ్యాతి వస్తుంది. అంటే గుడ్ నేమ్. ఎవరికైనా మంచి పేరే కదా కావాలి. ఇప్పుడు ఒక జాబ్ పెట్టినప్పుడు మీరే ఉన్నారు, మీకు జాబ్ ఉంది, మీకు మంచి పేరు ఉంటేనే కదా మీ జాబ్ అనేది సస్టైన్ అవుతుంది. వీడు తప్పుడు మనిషి అంటే మీరు తీసేస్తారు. లేదు మనకంట మంచివాడు అంటే ఇక్కడే ఉంటారు కదా మీరు. మీ ఓనర్, మీ బాస్ కూడా ఈడు మంచోడు, వీడు ఇక్కడే ఉండాలి అని అనుకుంటారు కదా. సో ఈ తులారాశి వాళ్ళకి ఏంటంటే స్త్రీ శక్తి వల్ల బుద్ధి బాగా పనిచేసి సక్సెస్ అనేది సాధిస్తారు. కానీ లోపల ఎక్కడో భయపడుతున్నారు. అమ్మా ఏమైనా తేడా జరుగుతుందేమో, నా జాబ్ పోతుందేమో, నా వ్యాపారం పడిపోతుంది, నాకు ఎవరైనా దృష్టి పెడుతున్నారా, ఆ భయమేమో కోల్పోతారు. ధైర్యాన్ని కోల్పోయి ఉన్నారు. చెప్పట్లే. బుద్ధి బాగా పనిచేస్తుంది. అన్నీ బాగున్నాయి. పక్కన స్త్రీమూర్తి సాయం ఉంది, అదృష్టం ఉంది, కష్టం ఉంది, తెలివితేటలు ఉంది. కానీ లోపల ఎక్కడో భయం, ఏదో తేడా జరుగుతుందని. అంతే కదా. మనిషికి కోరికలు ఉంటాయి. ఏ కోరికలు ఏంటి? ప్రేమ, డబ్బు, తెలివితేటలు. ప్రేమ అంటే స్త్రీమూర్తి ఉన్నారు, డబ్బు అంటే బిజినెస్ పెట్టారు, అన్నీ ఉన్నాయి. కానీ ఏ రోజైనా కింద మీద అయిపోవచ్చు కదా. మనం చూస్తున్నాం, టీవీ న్యూస్ చూస్తూ ఉంటాం. ఏదేమైనా జరగవచ్చు ఏ రోజైనా కదా. ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేము. ఇవాళ చీఫ్ మినిస్టర్, రేపు పదవి పోవచ్చు. ఇవాళ పెద్ద సినిమా హీరో, రేపు ఫ్లాప్ వస్తే ఇంకా అంతే. సో పాయింట్ ఏంటి? కోరిక ఉన్నప్పుడు దానికి ఫలితం కూడా ఉంటుంది. ఆ ఫలితం బాగుందనుకోండి, అంతా బాగుంటుంది. అది తేడా అయిందనుకోండి, మనిషి ధైర్యం కోల్పోతాడు, లేకపోతే డిప్రెషన్ వెళ్ళిపోతాడు జనరల్గా. కానీ ఇక్కడ ఏంటి, అంతా సక్సెస్ ఉంది కానీ భయం వేస్తుంది. వీడికి భయం, యాంగ్జైటీ అంటే తెలుసు కదా మీకు. చీమ కూడా ఏనుగంత కనిపిస్తుంది యాంగ్జైటీ ఉంటే మనిషికి. అంటే భయం అలా నడిపిస్తుంది మనిషిని. ఒక్క చిన్న చీమ, డైనోసార్ అంత కనిపిస్తుంది. అమ్మో ఈ చీమను తొక్కేస్తుందేమో అని భయపడతాడు. 6 అడుగుల మనిషి చీమకు భయపడతాడు. యాంగ్జైటీ అంటే ఒక జబ్బు. ఇలా కనిపిస్తుంది అనమాట వాళ్ళకి. ట్రైన్ ఎక్కితే నేను ట్రైన్ నుంచి కింద పడిపోయి చచ్చిపోతానేమో, ఇలా భయపడుతూ ఉంటారు యాంగ్జైటీ ఉన్నవాళ్ళు. సో వీళ్ళకి చెప్పేది ఏంటంటే, జీవితంలో ఏది జరిగినా యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉండాలి. అన్నీ పోగొట్టుకున్న రోడ్డు పక్కన మూలకి మీరు యాచకుడుగా సెటిల్ అవ్వడానికి రెడీగా ఉండాలి. మీ టైం బాగుంటే హెలికాప్టర్లలో దేశ విదేశ ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అయ్యో పోయింది, అయ్యో వచ్చేసింది, ఆనందపడిపోవడం, మునిగిపోవడం, కృంగిపోవడం అలాంటివి పెట్టుకోకూడదు. ఆ డిప్రెషన్, కొంచెం యాంగ్జైటీ నాకు కనిపిస్తుంది ఇప్పుడు ఈ తులారాశి వాళ్ళకి. ఏందో వెరైటీగా ఉంది. అన్నీ ఉంటే వాడు సంతోషపడతాడు. వీళ్ళేందో అన్నీ ఉండి ఆందోళన చెందుతున్నారు. యాంగ్జైటీ అంటారు కదా, మీకు తెలుసు కదా. కాబట్టి అంత ఆశ
పెట్టుకోవద్దు. నేను పెద్ద తోపుని అని అనుకోవద్దు. నేను అన్నీ సాధించేస్తా, ఏది జరిగినా నేను యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నాను. నాకు ఇక్కడ కెరియర్లో కనిపిస్తుంది. మీరు సాఫ్ట్వేర్ అయితే, మీ హాస్పిటల్ అయితే మీ మేనేజర్ మీకు హెల్ప్ చేస్తారు. మిమ్మల్ని ఒక లేడీస్ రిఫర్ చేస్తారు మీ ఆఫీస్లో, మీ వ్యాపారంలో. ఏదో ఆడామె వల్ల మంచి పేరు వస్తుంది మీ షాప్కి. ఆ కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది రావడం జరుగుతుంది. మంచి ప్రోడక్ట్స్ ఇస్తారు, మీరు 10 మందికి చెప్తుంది, రిఫర్ చేస్తుంది, మీ షాప్ ఇంప్రూవ్ అవుతుంది. స్త్రీమూర్తి ఆశీర్వాదం ఉంది, మీ తెలివితేటలు ఉన్నాయి, దేవుడు ఇచ్చిన కష్టం ఉంది. కానీ మళ్ళీ మీరు చివరికి భయపడుతున్నారు. సో భయం అంటే, భయం పోగొట్టేది ఒకలే, ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి కాలు గట్టిగా పట్టుకొని స్వామి నన్ను యాంగ్జైటీ నుంచి బయటపడేయండి స్వామి. ఎవరికైనా కనుక ఈ మధ్య యాంగ్జైటీ న్యూరోసిస్ అనేది చాలా ఎక్కువైపోయింది, విపరీతంగా ఉంది సొసైటీలో, ఎస్పెషల్గా నగరాల్లో, మహానగరాల్లో, హైదరాబాద్ లాంటి మహానగరాల్లో. సో వీళ్ళకి చెప్పేది ఏంటంటే, యాంగ్జైటీ ఉన్నవాళ్ళు శ్రీ ఆంజనేయ స్వామి కాలు గట్టిగా పట్టుకోండి. మీరు ఎంత ఆంజనేయ స్వామిని పట్టుకుంటే అంత ధైర్యం వస్తుంది. ఈ ప్రాబ్లం ఉంటే మీకు ఇప్పుడు కనిపిస్తుంది కాబట్టి, మీలో వస్తే, మీకు ఆల్రెడీ పుట్టుక నుంచి ధైర్యం వస్తే ప్రాబ్లం లేదు. కానీ ఇప్పుడు మీకు ఈ ప్రాబ్లం వచ్చింది, జాతకంలో అవయోగం ఉంది అన్నప్పుడు మీరు ఇప్పుడు శ్రీ ఆంజనేయ స్వామి కాలు పట్టుకొని గట్టిగా వేడుకోండి. మీరు యాంగ్జైటీ నుంచి బయటపడతారు. మీరు ఒకవేళ యాంగ్జైటీ నుంచి బయటపడితే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కొంచెం, వాళ్ళకు కూడా ధైర్యం వస్తుంది కదా. మీరే భయపడుతూ ఉంటే పక్కనోడు వాడేం హ్యాపీగా ఉంటాడు. మిమ్మల్ని నమ్మి మీ వైఫ్ ఉందండి, ఇప్పుడు మీ వైఫ్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, మీరే భయపడితే మీ వైఫ్ ఎలా ఫీల్ అవుతుంది? అరే అనుకోదా? మీరే పిరికోవడం అయితే కదా. అవును, ధైర్యంగా ఉండాలి, ఫైట్ చేయాలి. మీ ఇక్కడ సిచ్యువేషన్ ఫైట్ చేయడానికి కూడా రెడీగా ఉన్నాడు మనిషి, అయినా భయపడుతున్నాడు ముందడుగేయడానికి. సో వీళ్ళకి ఎట్ ప్రెజెంట్ కెరియర్ సక్సెస్, బిజినెస్ సక్సెస్, సపోర్ట్ ఫ్రమ్ స్త్రీమూర్తి, హెల్త్ ఆల్సో వెరీ గుడ్, హెల్త్ సక్సెస్, హెల్త్ కూడా చాలా బాగుంటుంది. ఆ యాంగ్జైటీనే అనారోగ్యం తీసుకొస్తుంది మీకు. సో యాంగ్జైటీని వదిలేయాలి, లెట్ ఇట్ గో అవుట్. నామస్మరణ చేయండి, రాధా 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 రాధా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ నొప్పి ఉంది, ఇదేంటి ఎక్కడ నొప్పి ఉంది, మీకు నొప్పి ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో పట్టుకొని రాధా రాధా రాధా, లేకపోతే రామ రామ రామ, ఆంజనేయ శ్రీ ఆంజనేయ ప్రసన్నాంజనేయం, ఏదో ఒక నామస్మరణ చేయండి. భయపడొద్దు, నామస్మరణ చేయండి, అంతా బాగుంటుంది. నో నీడ్ టు వరీ. ఈ ఒక్క నామస్మరణ చేసుకుంటే బాగుంటుంది. బేసిక్గా తులారాశి అంటే లక్ష్మీదేవి అని చెప్తూ ఉంటాం మనం. ఆ లక్ష్మీదేవి కాకుండా మీరు శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం చేయండి. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, మీకు ఎక్కడ భయం వేస్తుంది మనిషికి, పట్టేసుకుంటుంది. యాంగ్జైటీ అనగానే మనిషికి పట్టేసుకుంటుంది. చేయి నొప్పేస్తుంది, కాలు లాగేస్తుంది, ఇక్కడ నొప్పేస్తుంది, ఎక్కడైతే నొప్పిందో అక్కడ చేయి పట్టుకొని మీరు ఏదో ఒక నామస్మరణ చేయండి. ఆ పాజిటివ్ ఎనర్జీ అనేది మీకు బాడీలో ఎక్కడ ప్రాబ్లం ఉంటే అక్కడ చేయి పెట్టి నామస్మరణ చేయండి. ఆ పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. ప్రాబ్లం వెళ్ళిపోతుంది అని చెప్పట్లే, ముందు ధైర్యం వస్తుంది. ధైర్యాన్ని కోల్పోవద్దు, ధైర్యంతో ఉండండి, పాజిటివ్గా ఉండండి, అంతా బాగుంటుంది. చాలా బాగుంది ఆగస్ట్ నెల. కీప్ ఇట్ అప్. ఓవరాల్గా తులారాశి వారి పరిస్థితి ఈ ఆగస్టు మాసం ఏ విధంగా ఉండబోతుందో మీ మాటలు అద్భుతంగా వివరించారు సార్. ధన్యవాదాలు.